నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆపరేషన్ సింధూర్పై ఇప్పటి వరకు దేశీయ వర్గాల విశ్లేషణలు చూసాం. కానీ ఇప్పుడు పాక్ షాక్ ఇచ్చే నిజాలను ప్రపంచం ముందుంచింది ఒక అంతర్జాతీయ రక్షణ రంగ సంస్థ. స్విట్జర్లాండ్కు చెందిన సెంటర్ ఫర్ మిలిటరీ హిస్టరీ అండ్ పర్స్పెక్టివ్ స్టడీస్ ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక దక్షిణాసియా భద్రతా సమీకరణాలని తలకిందులు చేసేలా ఉంది. ఇంతకీ ఆ నివేదికలో ఉన్న అంశాలేంటి? పాక్ భారత్ ఎలాంటి సంభాషణలు చేస్తుంది? పాకిస్తాన్ దేశానిది అంతా మేకతోపు గాంభీర్యమేనా? పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశ రక్షణ శక్తిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసింది. అయితే తాజాగా ఆపరేషన్ సింధూర్ పై స్విట్జర్లాండ్ కు చెందిన రక్షణ రంగ అధ్యయన సంస్థ సెంటర్ ఫర్ మిలిటరీ హిస్టరీ అండ్ పర్స్పెక్టివ్ స్టడీస్ సంచలన నివేదికను విడుదల చేసింది. పాకిస్తాన్ కు షాక్ ఇచ్చే పచ్చి నిజాలను ఈ నివేదికలో ప్రస్తావించింది. భారత్ వాయుసేన శక్తి సామర్థ్యాల వల్లే భారత్ ఆపరేషన్ సింధూర్ ను మొదలుపెట్టిన 4వ రోజునే అంటే 2025 మే 10న కాల్పుల విరమణ మహాప్రభో అంటూ పాక్ చర్చలకు వచ్చిందని సిహెచ్పిఎం వెల్లడించింది. వైమానిక శక్తి సామర్థ్యాల విషయంలో పాక్ పై భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని ఆనాడు కనబర్చిందని పేర్కొంది. ఆ కీలక పరిణామం దక్షిణాసియా ప్రాంతంలో వైమానిక శక్తి సామర్థ్యాల రేస్లో వచ్చిన నిర్ణయాత్మక మార్పును వెలుగులోకి తెచ్చిందని విశ్లేషించింది. అయితే సిహెచ్పిఎం సంస్థ తరపున స్విట్జర్లాండ్కు చెందిన సైనిక వ్యవహారాల చరిత్రకారుడు అడ్రియన్ ఫాంటనెల్లాస్ సారథ్యంలోని నిపుణుల టీం ఆపరేషన్ సింధూర్ పై సమగ్ర అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా 2025 మే 7 నుంచి 2025 మే 10 వరకు 88 గంటల వ్యవధిలో భారత్ పాక్ మధ్య వివిధ చోట్ల జరిగిన సైనిక ఘర్షణల సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. ఏ చోట్ల ఎలాంటి సైనిక ఘర్షణ జరిగింది, ఏ తరహా ఆయుధాలతో దాడులు చేసుకున్నారు, ఏ దేశ సైన్యం ఆధిపత్యం కనబర్చింది అనే అంశాలను పరిశోధకులు గుర్తించారు. ఈ వివరాలన్నీ కలిపి రూపొందించిన నివేదికను తాజాగా సిహెచ్పిఎం సంస్థ ప్రచురించింది. ఆపరేషన్ సింధూర్ ను మొదలుపెట్టిన తొలి రోజున అంటే 2025 మే 7న తెల్లవారుజామున ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయింది. దాన్ని పాక్ సైన్యం కూల్చేసింది. భారత్ కు జరిగిన ఈ ఒక్క నష్టాన్ని ఆనాడు పాక్ ఆర్మీ పెద్దదిగా చేసి చూపించింది. ఆపరేషన్ సింధూర్ ఆదిలోనే ఉండగానే విజయాన్ని ఆధిపత్యాన్ని క్లెయిమ్ చేసుకొని మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కేందుకు పాకులాడింది. దీనివల్ల తదుపరి రోజుల్లో అంటే మే 8, 9, 10 తేదీల్లో భారత్ సాధించిన అంతకంటే విలువైన ఫలితాలు పెద్దదిగా కనిపించకుండా పోయాయి. భారత్ ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. తద్వారా పాక్ వైమానిక శక్తి సామర్థ్యాలను చాలా వరకు తగ్గించింది. మొత్తం మీద ఆపరేషన్ సింధూర్లో పాక్ పై భారత్ పూర్తిస్థాయి పైచేయిని సాధించిందని సిహెచ్పిఎం సంస్థ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ కోసం ప్రణాళిక రచించేందుకు త్రివిధ దళాలకు భారత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం గొప్ప విషయం. ఈ ఛాన్స్ ఇచ్చినందువల్లే పాక్ ప్రతిఘటనలను ఎదుర్కొనే వ్యూహాలను భారత త్రివిధ దళాలు ముందస్తుగా సిద్ధం చేసి ఉంచగలిగాయి. అందుకే పాక్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని తెలిసినా భారత్ నిర్భయంగా దాడులు చేయగలిగింది. మే 7న తెల్లవారుజామున పాక్లోని బహవల్పూర్ ముర్త్కెలాలో ఉన్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద శిబిరాలు ప్రధాన కార్యకలాపాలపై భారత్ అత్యంత ఖచ్చితత్వంతో మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ఎంతో మంది ఉగ్రవాదులు చనిపోయారు. భారత త్రివిధ దళాలు సంయుక్తంగా ఈ అటాక్స్ చేశాయని సిహెచ్పిఎం నివేదిక తెలిపింది. మే 7న తెల్లవారుజామున దాదాపు 60 భారత యుద్ధ విమానాలు, 40 పాక్ యుద్ధ విమానాలు గగనతలంలో తలపడ్డాయి. చాలా పెద్ద గగనతల సైనిక ఘర్షణలో ఇది ఒకటి. ఎయిర్ బర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ విమానం నుంచి అందిన సమాచారం ప్రకారం భారత యుద్ధ విమానాలపైకి మేడ్ ఇన్ చైనా PL-15 క్షిపణులను పాక్ యుద్ధ విమానాలు ప్రయోగించాయి. చైనాలో తయారైన J-10C యుద్ధ విమానాల నుంచే PL-15 క్షిపణులతో అటాక్స్ చేశారని వెల్లడైంది. దీంతో ఒక రాఫెల్ యుద్ధ విమానం, ఒక మిరేజ్ 2000 ఫైటర్ జెట్,
మరొక యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయింది. ఈ అంశాన్ని పాక్ బాగా ప్రచారం చేసింది. తామే గెలిచామని గొప్పలు చెప్పుకుంది అని సిహెచ్పిఎం నివేదిక పేర్కొంది. సైనిక ఆపరేషన్లో కేవలం తొలి రోజున జరిగిన ఘటనలు మొత్తం ఫలితాన్ని డిసైడ్ చేయలేవు. మే 8, 9, 10 తేదీల్లో పాక్పై భారత్ చేసిన అటాక్స్ గురించి తెలిస్తే ఎవరి ఆలోచనైనా మారిపోతుంది. స్కాల్ప్స్, ఈజీ, బ్రహ్మోస్ క్షిపణులతో పాక్లోని గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కవరేజ్ వ్యవస్థలు, వైమానిక స్థావరాలను భారత్ కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. భారత్ బలమైన వరుస దాడుల వల్లే పాక్ రక్షణ కవచం బలహీనపడింది. పాక్లోని ప్రధాన రన్వేలు, వాటితో ముడిపడిన సహాయక వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. దీంతో వెంటనే పాక్ వాయుసేన స్పందించే అవకాశం లేకుండా పోయింది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ అండ్ కమాండ్ కంట్రోల్ ఆర్కిటెక్చర్, ఆర్మీకి చెందిన ఆకాశ్ తీర్ సిస్టమ్ కలిసి పనిచేయడంతో ఆపరేషన్ సింధూర్లో భారత్ పైచేయి ఖాయమైంది. ఆకాశ్, బరాక్ 8, S-400 గగనతల రక్షణ వ్యవస్థల ద్వారా పాక్ మిస్సైల్స్, డ్రోన్ దాడులను భారత్ బలంగా తిప్పికొట్టింది. అందుకే మే 10 కల్లా లెక్క పూర్తిగా మారిపోయింది. కాల్పుల విరమణ కావాలంటూ భారత్తో చర్చలకు పాక్ వచ్చిందని సిహెచ్పిఎం నివేదిక వెల్లడించింది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ నివేదికపై పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి.